శ్రీ గురుభ్యో నమః. సద్గురు త్యాగరాజు. చాన్నాళ్ళు నా గురువుకి ఏకైక శ్రోతని నేను. తర్వాత దేవి ప్రసాద్ తోడయ్యాడు. తర్వాత మధు, టైలర్ చంద్ర, సుధాకర్, కాళేశ్వరరావు, తర్వాత పిసి రెడ్డి, కేసి రెడ్డి, కాశిరెడ్డి, మునిరెడ్డి, తర్వాత దాము సార్, హిందీ సార్, తర్వాత కైలాసం. సీనియర్ జూనియర్ గొడవలే లేవు. గురువు శిష్యులు అనే భేదాలే లేవు. పార్కులో కలుసుకున్న స్నేహితుల్లా సాయంత్రం 6కు అందరం కలిసేవాళ్ళం. సత్సంగంలో సంతోషంగా గడిపేవాళ్ళం. సాయంత్రం అయితే చాలు, దేవుని పటాల మీద పువ్వులు, శిష్యుల ముఖాల మీద నవ్వులు. అనిలాచల శివమాల పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, గురుచరిత్ర పారాయణం, జ్ఞానవాసిష్ట పారాయణం. బోండాలు, బజ్జీల ప్రసాదం, టీలు, పాలు సేవనం. గురువు ప్రబోధాలు, శిష్యుల ప్రమోదాలు. అప్పుడే 9 అయిందా అనే దిగులు. చేపలు చుట్టేసి మూల పెట్టేసి సెలవు తీసుకునేవాళ్ళం. అందులో కొంతమంది పక్క గ్రామం నుంచి వచ్చేవారు. వారికి మరీ ఆలస్యం అవుతుందని సత్సంగం సమయాన్ని 9 నుంచి 8:30కు కుదించారు. పగలంతా ఎదురుచూపులు, మళ్ళీ సాయంత్రం 6 కోసం. నేను జీవితాన్ని మనుషుల మధ్య కంటే పుస్తకాల మధ్య ఎక్కువ గడిపాను. గ్రంథాలయం, రామాలయం, సద్గురు నిలయం ఇవే నా జీవితంలో ఎక్కువ సమయం గడిపిన ప్రదేశాలు. పుస్తకాల్లోని హాస్యోక్తులు, చారిత్రక విషయాలు, మహనీయుల సూక్తులను జ్ఞాన మకరందం అనే హెడ్డింగ్ పెట్టి డైరీలో రాసుకునేవాణ్ణి. సాయంత్రం గురువు వద్ద వాటిని ప్రస్తావిస్తూ ఉండేవాడిని. దానిని కొనసాగిస్తూ గురువుగారు తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఉండేవారు. అలా ఏదో ఒక విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి ఆ అచల గురువును కదిలిస్తూ ఉండేవాడిని. బోధలు పొందేవాడిని. అవే జ్ఞాన ప్రసూనాలుగా అవతరించాయి. ఓ రోజు త్యాగరాజు కీర్తనను ప్రస్తావనకు తెచ్చాను. అది త్యాగరాజు చివరి కృతి. అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అనే పల్లవితో సాగుతుంది. దానిని అద్వైతమూర్తి అయిన నా గురువు ఇలా మార్చి చెప్పారు. అందరూ పరమాత్మునిలో వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే, అంతరిక్షమే గురువు. పల్లవి. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. అనుపల్లవి. హరియట, హరుడట, సురులట, నరులట, అఖిలాండ కోటులట, అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. చరణం. గగనానిల తేజోజల భూమయమగు మృగ ఖగ నగ తరు కోటులలో సగుణములో విగుణములో సతతము సాధు త్యాగరాజాది ఆశ్రితులలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. పరమాత్ముడు అంటే త్యాగరాజుకు రాముడే. పరమాత్ముడు అంటే సూరదాసుకు కృష్ణుడే. నా ఋషి కురుతే కావ్యం. ఋషి కానివాడు కావ్యం రచించలేడు. త్యాగరాజు విషయంలో నా ఋషి కురుతే గేయం. ఋషి కానివాడు గేయాలు రాయలేడు అనాలేమో. జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడు. జ్ఞాని వద్ద జ్ఞానే కూర్చోగలడు. జ్ఞాని గురించి జ్ఞానే రాయగలడు. నేను పాఠశాలలో చదివింది తక్కువ, గ్రంథాలయంలో చదివింది ఎక్కువ. సినిమా హాల్ కంటే సరస్వతీ మహల్ ఇష్టం. తంజావూరులో సరస్వతీ మహల్ చూసి అద్భుతం అనిపించింది. ప్రాచీన గ్రంథాల నిలయం ఆ విద్యాలయం. ప్రపంచంలో వెలుగు చూడని ఎన్నో త్యాగరాజ కృతులు అందులో బయటపడ్డాయి. 2008లో నేను మా రమ తంజావూరు వెళ్ళాం తిరువయ్యార్ త్యాగరాజ ఆరాధనోత్సవాలకు. తిరువయ్యార్లో దిగగానే త్యాగరాజు నడయాడిన ఆ పవిత్ర భూమిపై ఉన్న మట్టిని కాస్త తీసుకుని నా శిరస్సును చల్లుకున్నాను. తిరువారూర్లో త్యాగరాజస్వామి దేవాలయ సన్నిధి వీధిలో కాపురముంటున్న రామబ్రహ్మం సీత అనే పుణ్య దంపతులకు 4/5/1767న ఓ పండంటి మగబిడ్డ కలిగారు. ఆ శిశువుకు ఇంటి ముందున్న గుడిలోని శివుని పేరే పెట్టుకున్నారు, త్యాగరాజు అని. త్యాగరాజు పూర్వీకులు అందరూ సాహిత్య సంగీతాలలో ప్రవేశం ఉన్నవారే. ఆ సంస్కారం సహజంగా త్యాగరాజుకు అబ్బింది. సొంటి వెంకటరమణయ్య వద్ద సంగీతం నేర్పించారు తండ్రి గారు. త్యాగరాజు తన 18వ ఏటనే పుదుక్కోట ఆస్థానంలో జ్యోతిస్వరూపిణి రాగాలాపన చేసి జ్యోతిని వెలిగించాడు. అప్పట్నుంచి త్యాగరాజు కీర్తి నలుదిశలకు ప్రాకింది. 18వ ఏటనే పార్వతితో వివాహం. 22వ ఏట పార్వతి మరణం. ఆమె సోదరి కమలాంబతో వివాహం. ఏకైక పుత్రిక సీతామహాలక్ష్మి. ఓ సన్యాసి స్వరార్ణవం అనే సంగీత గ్రంథం త్యాగరాజు చేతిలో పెట్టి మాయమయ్యారు. 1808 సంవత్సరం నాటికి త్యాగరాజు 96 కోట్ల రామనామ జపం చేశారు. 24,000 కృతులు రచించారు. మన దురదృష్టం 700 మాత్రమే దొరికాయి. దేవాలయ నాట్యశ్రీలు కొంతమంది వచ్చి తమకు పాటలు నేర్పమని త్యాగరాజును వేడారు.
అది తన నైతిక సిద్ధాంతాలకు ప్రతికూలమని పాటలు నేర్పడానికి సమ్మతించలేదు. పరమహంస కూడా అడిగారు శారదామాతను, నీకు వైవాహిక సుఖం ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, నీ అభిప్రాయం ఏమి అని. మీరు అవలంబించే ఆధ్యాత్మిక జీవితానికి తోడుగా ఉండటానికే వచ్చాను అని బదులిచ్చారు శారదామాత. మన గ్రంథాలలో స్త్రీనింద చేశారు అంటే దాని అర్థం మానవ సహజమైన దైహికాకర్షణలకు లొంగకుండా పూర్తిగా ఆధ్యాత్మికం వైపుకు మళ్లించే ప్రయత్నమే. కాంతతో పాటు కనకం కూడా ప్రమాదమే, ఆధ్యాత్మిక చింతనకు అంతరాయం కలిగించవచ్చు అనే భావంతోనే. అందుకే పరమహంస కామినీ కాంచనములను వదలాలి అని తరచూ అంటుంటారు. వారి తండ్రిగారు కామినీని వదిలి ఉంటే లోకానికి పరమహంస దొరికేవారా? కాంచన వదిలేస్తే సనాతన ధర్మాన్ని నిలబెట్టే మఠాలు కొనసాగేవా? నేను అనే అహంకారమే కామిని, నాది అనే మమకారమే కాంచనం. త్యాగరాజు గంభీరంగా ఉండేవారు. జీవిత లక్ష్యం మోక్షం అని తెలుసుకున్న మనిషి గంభీరంగానే ఉంటాడు. అతి వ్యవహారం పెట్టుకోడు. జీవితాన్ని పరిహాసాలతో కాలం వృధా చేయడానికి తగినంత వ్యవధి ఉండదు. అంతగా లక్ష్య సాధనలో మునిగి ఉంటాడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పల్కు మనసా అంటూ తనకు తానే ప్రబోధం చేసుకుంటూ కీర్తనలు వ్రాసుకునేవారు. రాజాశ్రయం పొందకుండా ఉంచవృత్తి భిక్ష చేసుకుంటూ కాలం గడిపేవారు. కానీ త్యాగరాజు ఏదో విధంగా సహాయం చేయాలని సరభోజీ మహారాజుకు సంకల్పం కలిగింది. ఒకసారి త్యాగయ్య భిక్షాటన చేసుకుంటున్న సమయంలో రాజుగారి సేవకులు త్యాగయ్యకు తెలియకుండా వెనుక నుండి జోలెలో కొన్ని నాణేలు జారవిడిచారు. ఆ తర్వాత చూసుకున్న త్యాగయ్య పప్పు కూరగాయలు తీసుకొని నాణేలను రహదారి మీదకు విసిరేశారు. మన సంప్రదాయంలో భక్తి అనేది ముక్తి కొరకే. మన సంప్రదాయంలో సంగీత సాహిత్యాలు భక్తి కొరకే. సంగీత సాహిత్యాలతో భక్తి పెరిగి తాను దైవమో వేరువేరు కాదనే భావన స్థిరమవుతుంది. ఈశ్వరుడు అంటే సర్వమూ తానైన వాడు. భక్తుడు కూడా సర్వంలో భాగమే. భక్తుడు భగవంతుడు అభిన్నం. అయినా సరే భక్తుడు భగవంతునికి శరణు వేడతాడు. ఎందుకంటే ఆ తాదాత్మ్యత పెరగడానికి. ఆ తాదాత్మ్యత పెరగడానికే ఈ సంగీత సాహిత్యాలను వినియోగించుకోవాలే తప్ప ధనం కీర్తి కోసం వినియోగించకూడదు. త్యాగరాజు దర్శనానికి చాలామంది ప్రముఖులు వచ్చి వెళ్ళేవారు. అందులో ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, మరాఠా రాజులు. మాయవరం నివాసులు తమిళ మహాకవి గోపాలకృష్ణ భారతి గారు వచ్చారు నిరాడంబరంగా త్యాగయ్యని చూడ్డానికి. మాది మాయవరం అండి అన్నారు తనను పరిచయం చేసుకుంటూ. త్యాగయ్య మధ్యలోనే అడ్డు తగిలి, మీ ఊళ్ళో గోపాలకృష్ణ భారతి అనే గొప్ప కవి ఉన్నారు, వారు మీకు తెలుసా అడిగారు. పొంగిపోయాడు ఆ మహాకవి. మీ నోట్లో ఉచ్చరించబడ్డ ఆ పేరు కలిగిన ఆ ధన్యజీవిని నేనే అంటూ త్యాగయ్య పాదాలపై పడి నమస్కరించుకున్నాడు. ఈ మధురగొట్టం 1841లో జరిగింది. త్యాగరాజు తండ్రిగారి స్నేహితుడు ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి కబురంపాడు త్యాగయ్యను చూడాలని ఉందని. అప్పటికి త్యాగయ్య వయసు 72. తన శిష్యులతో కలిసి కంచికి బయలుదేరారు. దారిలో శ్రీరంగం, తిరుపతి, పుత్తూరు, చెన్నపట్నం, కోవూరు మొదలైన ప్రదేశాల్లో గడిపి కృతులను పాడారు. పుత్తూరు శివాలయంలో ఓ సంఘటన జరిగింది. రాత్రివేళ యాత్రికులైన ఓ దంపతులు శివాలయం వచ్చారు. గుడి ప్రధాన ద్వారం మూసి ఉంది. అతడు గోడ దూకి అవతలకు వెళ్ళి గుడి తలుపు గడి తెరుద్దామని భావించి గోడ అవతల వైపుకు దూకాడు. దురదృష్టవశాత్తు అక్కడ బావి ఉంది. ఆ బావిలో పడి మరణించాడు. తెల్లవారగానే ఆ ఊరిజనం వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. భార్య ఆ భర్త మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని రోదిస్తోంది. అప్పుడే ఆ దారిలో నడుచుకుంటూ త్యాగయ్య వస్తున్నారు. ఆ భార్య త్యాగయ్య కాళ్ళ మీద పడి తన భర్తను బ్రతికించామని వేడుకుంది. నా జీవాధార నా నోము ఫలమా అనే కృతిని పాడి తీర్థజలం ఆ మృతదేహంపై జల్లాడు. చచ్చినవాడు లేచి కూర్చున్నాడు. త్యాగరాజు సిద్ధుడు. సిద్ధుల లక్షణం చిత్తశుద్ధియే గాని మహిమలు చూపించడం కాదు. గారడి మ్యాజిక్ చేసేవాడు సిద్ధుడు కాలేడు. త్యాగరాజు మరెప్పుడూ ఇటువంటి సిద్ధులు ప్రకటించలేదు. 28/12/1846 నాడు త్యాగయ్య ఇలా ప్రకటించాడు, మరో 10 రోజుల్లో మీరందరూ ఓ మహా అద్భుతం చూస్తారు అని. ఆ 10వ రోజు తన చివరి రోజు అని ఎవరూ ఊహించలేదు. చివరి రోజు అనగా 6/1/1847 సన్యాసం పుచ్చుకున్నారు.
నాద బ్రహ్మానంద అని సన్యాసనామం పెట్టుకున్నారు. ఆఖరి రోజున ఆసువుగా పాడిన ఆఖరి పాట పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. పద్మాసనంలో కూర్చుని యోగ నిద్రలోకి ప్రవేశించారు. శిరస్సు ఉపరిభాగంలో నుంచి ఓ కాంతి వలయం అంతరిక్షంలోకి వెళ్ళి అంతర్ధానమవడం ఊరిజనం అంతా చూశారు. లోకాన్ని ఆయన ఏనాడో వదిలేశారు. కానీ ఈరోజే ఆయన లోకాన్ని వదిలినట్టు లోకానికి లెక్క అయింది. తరువాత 100 ఏళ్లకు 1947 భారత స్వాతంత్రం రావడం యాదృచ్ఛికం కావచ్చు. వారి కోరిక ప్రకారం భౌతిక దేహాన్ని తన సంగీత గురువుగారైన సొంటి వెంకటరమణయ్య సమాధి ప్రక్కనే సమాధి చేశారు. దేవదాసి అయిన బెంగళూరు నాగరత్నమ్మ గారు త్యాగయ్య సమాధి మీద దేవాలయం నిర్మించింది. త్యాగయ్య జాతికి ఇచ్చిన స్ఫూర్తి అదొక అనంత రాగం. త్యాగయ్య కథ విని మా శిష్యురాలు కిరణ్మయ్ ఇలా స్పందించింది. సాయంత్రపు వేళ సద్గురు జ్ఞాన కుటీరం మాకు కనిపించే కైవల్య నిలయం. తిరువయ్యారు మట్టిలో మిగిలిన పవిత్ర స్మృతి, సరస్వతీ మహలులో దాగిన అపురూప కృతి. రామ బ్రహ్మపుత్రునిగా ఉద్భవించి జ్యోతిస్వరూపిణి రాగంతో వెలుగులు చిమ్మి 96 కోట్ల రామనామంతో చిత్తశుద్ధిని పొంది నిధి కంటే రాముని సన్నిధే సుఖమని చాటిన మన త్యాగరాజు ఓ అద్వితీయ యోగి. అహంకార మమకారములను రెండింటినీ వదలడమే ముక్తికి మార్గమనే నిత్య సత్యాన్ని తెలిపిన నా గురువుతో నిత్య సత్సంగమే నా జీవిత పరమార్థం. త్యాగయ్య పాట, నా గురువు మాట మన జీవితాలను తీర్చిదిద్దే మణిదీపపు బాట.